హలో అండి, అండర్ ఆర్మ్ హెయిర్ ఇన్ యంగ్ గర్ల్స్ ఇది నార్మలా కాదా? చాలా మంది మదర్స్ చాలా యాంగ్షియస్గా అడిగే క్వశ్చన్ నన్ను. దీని గురించి 5 ఇంపార్టెంట్ థింగ్స్. 1. అండర్ ఆర్మ్ హెయిర్ అసలు అబ్నార్మలా కాదా? బిలో 8 ఇయర్స్ అయితే అబ్నార్మల్ అండి. 8 to 13 ఇయర్స్ మధ్యలో ప్యూబర్టీ చేంజెస్లో ఇది ఒక పార్ట్. డెఫినెట్గా అండర్ ఆర్మ్ హెయిర్ అనేది వరి అవ్వాల్సిన పని లేదు. 2. అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్కి క్రీమ్స్ వాడచ్చా లేదా? చిన్నపిల్లల్లో హార్ష్ కెమికల్స్ ఉండే క్రీమ్స్ అవి వాడకూడదండి. పిగ్మెంటేషన్ అది రావచ్చు, ఇంకా స్కిన్ థిక్నింగ్ కూడా అవ్వచ్చు. అది పర్మనెంట్ డ్యామేజ్ కూడా లీడ్ చేయొచ్చు. 3. యంగ్ గర్ల్స్లో కనుక అండర్ ఆర్మ్ హెయిర్తో పాటు థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్ అండ్ స్కిన్ ట్యాగ్స్ ఉంటే అది అకాంథోసిస్ నైగ్రికన్స్ అవ్వచ్చండి. ప్లీజ్ డూ విజిట్ యువర్ డర్మటాలజిస్ట్. 4. అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్కి లేజర్ హెయిర్ రిడక్షన్ వాడచ్చా లేదా? అది తెలియాలంటే కూడా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. ఎర్లీ టీన్స్లో అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, లేట్ టీన్స్లో పర్వాలేదు. 5. అండర్ ఆర్మ్ హెయిర్ కనుక ఎర్లీగా స్టార్ట్ అయిపోతే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు. ఇంకా మీరు వాడే పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్లో హార్మోనల్ డిస్టర్బర్స్ ఉంటాయండి. వాటి వల్ల కూడా ఎర్లీగా ప్యూబర్టీ అనేది ఇనిషియేట్ అవ్వచ్చు. సో ఎప్పుడూ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో అండర్ ఆర్మ్ హెయిర్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదండి. అది ఒకవేళ ఎర్లీగా స్టార్ట్ అయితే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ మీ డర్మటాలజిస్ట్ దగ్గర కరెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ అడ్వైస్ తీసుకోండి. నేను మీ డాక్టర్ శ్వేతమాధవి రోజు కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్.